ఇంత వర్షంలో కూడా మేము దర్గాకు పోతున్నామంటే చాలా గ్రేట్. అసలు ఏం జరిగిందంటే ఈరోజు దర్గాకి అయితే వెళ్తున్నాను. నీట్ గా రెడీ బయటికి వచ్చే లోపలైతే వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి అయితే వర్షం పడలేదు. కరెక్ట్ నేను దర్గాకి వెళ్లే టైంకి అయితే వర్షం పడుతుంది. మీకైతే తెలిసినదేగా దళిద్రాకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే నేనే. ఈ వర్షంకి కూడా లెక్క చేయకుండా అయితే రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయినాము ఆటోలో. అయితే రైల్వే స్టేషన్ వచ్చే లోపలైతే బట్టలన్నీ తడిసి ముద్ద అయిపోయినాయి. నాతో పాటు అయితే నా ఫ్రెండ్స్ కూడా అయితే వస్తున్నారు గుంటగల్ దర్గాకైతే. ఈ రోజు గుంటగల్ దర్గాలోని శంషీరు చాలా బాగా జరుగుతాదని చూద్దామని అయితే వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా చూద్దురండి. నేను 3 years నుంచి అయితే వస్తున్నాను ఉరుస్ చూడడానికి అయితే. మన తాడపత్రి నుంచి కూడా చాలా మంది అయితే వస్తారు ఉరుస్ చూడడానికి అయితే. గుంటగల్ దర్గా ఉరుస్ అనేది మాషాల్లా చాలా బాగా అయితే జరుగుతుంది. ఇదే లోపల ఉన్న దర్గా హజరత్ సయ్యద్ మస్తాన్ వలీ రెహమతుల్లా అలైహి. మీరు కూడా ఉరుస్ వచ్చింటే కామెంట్ చేయండి చూద్దాం. నేను ఎప్పుడు వచ్చినా గానీ దర్గాకి ఈ గుడిలోనే రెస్ట్ తీసుకునేది. గుడి పక్కనే బావి ఉంది. చాలా మంది బావిలో మునిగి శంషీర్ అనేది తాకుతారు. ఇలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి చూద్దాం. శంషీర్ వచ్చే లోపలైతే ఎర్లీ మార్నింగ్ అయింది. ఇంత జనంలో కూడా వీడియో తీస్తున్నానంటే నేను చాలా గ్రేట్. కేవలం మీకోసమే. ఫోన్ ఎక్కడ పడిపోతుందని చాలా భయపడుతూ అయితే వీడియో తీస్తున్నాను. శంషీర్ దగ్గరికి ఎవరైనా పోయినారనుకోండి 12 తీసుకొని అయితే కొడుతున్నారు. శంషీర్ చూసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయినాము.